నమస్తే సిటీ ఒంగోలు న్యూస్ కి స్వాగతం. ముందుగా బులెటిన్ లో హెడ్లైన్స్. వెలగపూడిలోని సచివాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు స్వీకరించిన నారా చంద్రబాబు నాయుడు. తొలిసారిగా సచివాలయానికి వీచేసిన చంద్రబాబుకు ఘన స్వాగతం పలికిన అధికారులు. ఈ నెల 16వ తేదీన ఒంగోలు పట్టణం నందు విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ శోభయాత్ర కరపత్రాన్ని ఆవిష్కరించిన ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్. ఒంగోలు నగరంలో ఒక గొప్ప దైవ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప పరిణామమని వెల్లడించిన దామచర్ల. ఇక వివరాల్లోకి వెళ్తే ఎన్నికల్లో ప్రజలకు ఇచ్చిన హామీలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ముందుకు సాగుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన నేడు వెలగపూడిలోని సచివాలయం నందు రాష్ట్ర ముఖ్యమంత్రిగా తన బాధ్యతల్ని స్వీకరించారు. ముఖ్యమంత్రి హోదాలో తొలిసారిగా సచివాలయానికి వీచేసిన ఆయనకు అధికారులు స్వాగతం పలికారు. అనంతరం ఆయన తన తొలి సంతకాన్ని మెగా డిఎస్సీపై చేశారు. ఈ కార్యక్రమంలో రాష్ట్ర అధ్యక్షులు కింజరపు అచ్చెన్నాయుడుతో పాటుగా పలువురు మంత్రులు అధికారులు పాల్గొన్నారు. ప్రగతి ప్రభంజనం జగతి విరాజనం అదిగో వస్తుంది తెలుగు తేజం. జయ హో జయ హో జయ హో చంద్రన్న. రా రేపటి తరాల భవిత మమ్ము పాలించగా మళ్ళీ రా చీకటి బ్రతుకుల వెలుగా నువ్వే కావాలి మళ్ళీ రా అంధుల కీర్తి ప్రదాత మమ్ము నడిపించగా మళ్ళీ రా నవ్యాంధ్రుల తలరాత నువ్వే మార్చాలి మళ్ళీ రాష్ట్రానికి నీ నాయకత్వం ఎంతో ఎంతో అవసరం రానీయం ఇదయే అపజయం చంద్రన్న మీదే విజయం జనం గుండెల్లో మీ స్థానం ఎవడు చెరప. విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో ఈ నెల 16వ తేదీన ఒంగోలు పట్టణం నందు జరిగే హనుమాన్ శోభయాత్రను విజయవంతం చేయాలని ఒంగోలు శాసనసభ్యులు దామచర్ల జనార్దన్ రావు అన్నారు. ఒంగోలు నగరంలోని స్థానిక బీకే అపార్ట్మెంట్ నందు గల దామచర్ల నివాసంలో విశ్వ హిందూ పరిషత్ ఆధ్వర్యంలో జరిగే హనుమాన్ శోభయాత్ర కరపత్రాలని ఆయన ఆవిష్కరించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆదివారం రోజున ఒంగోలు నగరంలో సంతపేట నందుగల ఆంజనేయ స్వామివారి దేవస్థానం నుండి హనుమాన్ శోభయాత్ర జరుగుతుందని తెలిపారు. ఒంగోలు నగరంలో ఒక గొప్ప దైవ కార్యక్రమం నిర్వహించడం చాలా గొప్ప పరిణామమని తెలిపారు. నగర వాసులందరూ ఈ కార్యక్రమాల్లో పాల్గొని విజయవంతం చేయాలని ఆయన కోరారు. ఈ కార్యక్రమంలో విశ్వ హిందూ పరిషత్ సభ్యులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారాలు. ఏదైతే మన విశ్వ హిందూ పరిషత్ వాళ్ళందరూ కూడా ఒక మంచి కార్యక్రమాన్ని ఇక్కడ మన సంతపేట ఆంజనేయ స్వామి గుడి దగ్గర నుంచి ఆదివారం సాయంత్రం 4 గంటలకి శోభయాత్ర హనుమాన్ శోభయాత్ర అనేది ఒక కార్యక్రమాన్ని ఈరోజు ఏర్పాటు చేయటం చాలా సంతోషం. మంచి ఆంజనేయ స్వామి ఆశీస్సులు మన ఒంగోలు ప్రజలందరూ కూడా ఉండాలి. అదేవిధంగా వీళ్ళు ఏదైతే సంకల్పంతో మంచి వాతావరణం మంచి పరిస్థితులు కూడా రావాలనేది ప్రజలు కూడా భయప్రాంతం నుంచి బయటకు వచ్చి ప్రశాంతమైన వాతావరణం అలా రావాలనేదే వీళ్ళ ఉద్దేశం. అలాంటి కార్యక్రమాన్ని చేపట్టి ఈరోజు జయప్రదం చేస్తున్న వాళ్ళందరికీ కూడా మనస్ఫూర్తిగా నా అభినందనలు తెలియజేస్తా ఉన్నాం. అదేవిధంగా మన తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులు కూడా అందరూ కూడా దీంట్లో పార్టిసిపేట్ చేయండి. వీళ్ళు ఒక ర్యాలీ లాగా ఏ ప్లేసెస్లో కొన్ని ప్లేసెస్ కూడా ఒంగోలులో పెట్టారు. ఆ ప్లేసెస్ కూడా 4 గంటలకు సంతపేట గుర్తా నుంచి మొదలు పెడతారు కాబట్టి తప్పకుండా ఆ రోజు నేను కూడా ఉంటాను కాబట్టి మీరు కూడా అందరూ కూడా దాంట్లో పార్టిసిపేట్ చేసి హనుమాన్ మన ఆయన ఆశీస్సులు భగవంతుడి ఆశీస్సులు ఉండాలని చెప్పేసి కూడా మనందరం కూడా ప్రయత్నం చేద్దాం. అందరం కూడా ప్రజలు అందరూ బాగుంటేనే మనం బాగుంటాం.
కాబట్టి అందరం కూడా దాంట్లో పార్టిసిపేట్ చేయాలని చెప్పేసి కూడా కోరుకుంటూ ఈరోజు ఈ విశ్వ హిందూ పరిషత్ ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి కార్యక్రమాలు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులతో కలిసి కలియుగ ప్రత్యక్ష దైవం శ్రీ వెంకటేశ్వర స్వామిని దర్శించుకున్నారు. ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన ఆయన తొలిసారిగా ముఖ్యమంత్రి హోదాలో తిరుమల చేరుకున్నారు. తిరుమలకు వీచేసిన నారా చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ఆలయ అధికారులు మంగళ వాయిద్యాలతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా తిరుమల శ్రీవారిని ఆయన తన కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. అనంతరం ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వేద పండితులు ఆశీర్వచనం చేసి స్వామివారి శేష వస్త్రాలతో ఘనంగా సత్కరించారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ తెలుగు జాతి ప్రపంచ స్థాయిలోనే అత్యున్నత స్థానంలో నిలవాలని అన్నారు. గతంలో తిరుమల ఘాట్ రోడ్ నందు జరిగిన దాడిలో శ్రీ వెంకటేశ్వర స్వామివారు స్వయంగా కాపాడడం జరిగిందని అన్నారు. రాష్ట్రంలో ప్రజలందరూ సుభిక్షంగా ఉండాలని శ్రీవారిని వేడుకున్నట్లు ఆయన ఆకాంక్షించారు. ఒంగోలు నగరంలోని 18వ డివిజన్ వెంగముక్కపాలెం గ్రామంలో తమ ప్రియతమ నేత దామచర్ల జనార్దన్ అత్యధిక మెజార్టీతో విజయం సాధించినందుకు గాను టీడీపీ శ్రేణులు సందడి చేశారు. డివిజన్ నాయకుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో దామచర్ల జనార్దన్ చిత్రపటాన్ని గ్రామంలో ఊరేగించారు. అనంతరం డాక్టర్ బిఆర్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. తమ అభిమాన నాయకుడు విజయం సాధించిన సందర్భంగా గ్రామంలోని ఆంజనేయ స్వామి విగ్రహానికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం దామచర్ల జనార్దన్ చిత్రపటానికి పాలాభిషేకం నిర్వహించారు. తమ అభిమాన నాయకుడు గెలుపొందడం తమకు ఎంతో సంతోషంగా ఉందని, తమ గ్రామంలో నుండి దామచర్ల విజయానికి ఎంతో సహాయం అందించామని వారు తెలిపారు. ఎన్నికల సమయంలో తమ గ్రామంలోని కార్యకర్తల్ని వైసీపీ వాళ్ళు ఎన్నో ఇబ్బందులకు పెట్టారని, అయినా కానీ గ్రామస్తులందరూ అవన్నీ తట్టుకొని తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో గెలిపించారని వారందరికీ శుభాకాంక్షలు తెలుపుతున్నామని చుండి శ్యామ్ అన్నారు. తమకు సహాయం చేసిన దామచర్ల జనార్దన్ కు తమ గ్రామస్తులు ఎల్లప్పుడూ రుణపడి ఉంటారని వారు తెలిపారు. జనార్దన్ గారి సారథ్యంలో రానున్న రోజుల్లో వెంగముక్కపాలెం గ్రామాన్ని మరింత అభివృద్ధి చేస్తామని శ్యామ్ తెలియజేశారు. ఈ కార్యక్రమంలో ఎద్దు శశికాంత్, భూషణ్, బండారు మదన్, బోను దుర్గా, రాజశేఖర్, డివిజన్ తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు. అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ కొనసాగిస్తాం బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలను డాక్టర్ బిఆర్ అంబేద్కర్.
ప్రజాస్వామ్యం అంటేనే స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలి. స్వేచ్ఛా స్వాతంత్రాలు ఉండాలంటే రాజ్యాధికారంలో ఉండాలి. రాజ్యాధికారం రావాలన్నా, రాజ్యాధికారం పోవాలన్నా ఓటు హక్కు అనేది ప్రధానమైనటువంటి ఆయుధం. ఈ ఓటు అనే దాన్ని బడుగు బలహీన వర్గాలకే కాదు, ఈ దేశంలో అగ్రవర్ణాలకు కానీ ప్రతి ఒక్కరికి, దేశ పౌరులకు ఉన్న ప్రతి ఒక్కరికి ఈ ఓటు అనే ఆయుధాన్ని ఇచ్చింది డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఈ ఓటు అనే ఆయుధాన్ని రాజ్యాంగం రాసేటప్పుడు ఇస్తూ ఒకే ఒక మాట అన్నారు, ఈ ఓటు అనే ఆయుధాన్ని మీకు ఇస్తున్నాను, మీరు దీని ద్వారా పోరాడి రాజులు అవుతారో, ఈ ఓటు హక్కుని అమ్ముకొని బానిసలు అవుతారో అది మీ చేతుల్లో ఉందని చెప్పి ప్రజలకి సందేశం ఇచ్చారు. అంటే అంత అమూల్యమైనటువంటి ఓటు ద్వారా రాజ్యాలు మారిపోతాయి, ఎమ్మెల్యేలు మారిపోతారు, ప్రభుత్వాలు మారిపోతాయి. అటువంటి ఓటు హక్కును కూడా స్వేచ్ఛగా వేయించుకోలేని పరిస్థితుల్లో స్వాతంత్రం వచ్చిన 75 సంవత్సరాలు దాటిన తర్వాత కూడా ఈ రోజుకి మా బడుగు బలహీన వర్గాల ప్రజలు భయపడుతున్నారంటే ఈరోజు మనం ఎక్కడున్నామని మనల్ని మనం ప్రశ్నించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. ఎందుకంటే చూసాం కదా, మనం పోలింగ్ జరిగిన రోజున వాస్తవంగా మాలపల్లిలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో చాలా ప్రశాంతంగా మార్నింగ్ 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ టైమింగ్స్ అయితే ఆ టైమింగ్స్ లోపల దాదాపుగా ఎటువంటి ఘర్షణ జరగల. మాలపల్లికి చెందినటువంటి ప్రజలు ఏ పార్టీకి చెందినా ఎవరి ఓటు ఏ పార్టీని అభిమానించే వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకుంటున్నటువంటి పరిస్థితి సాయంత్రం వరకు ఉంది వెంగముక్కలపాలెంలో ఉన్నటువంటి పోలింగ్ బూత్లో. సాయంత్రానికి ఏమైంది అనే కొంతమంది పెత్తందారులు మా మాట వినకుండా, లేకపోతే మేము చెప్పిన మాట వినకుండా వేరే పార్టీకి ఓటేస్తున్నారనో ఒక ఆగ్రహంతో కానీ ఒక కోపంతో కానీ ఏనాడు లేని విధంగా ఈరోజు ఇక్కడ తెలుగుదేశం పార్టీకి మెజారిటీ పెరుగుతుందేమో అని ఆ ఉన్నటువంటి పోలింగ్ బూత్లో ఎటువంటి బీభత్సమైనటువంటి వాతావరణాన్ని సృష్టించామో ప్రజలందరూ గమనించారు, ఇక్కడ ఉన్నటువంటి స్థానికులతో పాటు. చాలా దురదృష్టకరమైనటువంటి అంశం ఏంటంటే ఇందులో 25 సంవత్సరాలుగా శాసనసభ్యులుగా ఉన్నటువంటి బాలినేని శ్రీనివాసరెడ్డి గారి కోడలు ఎవరైతే ఉన్నారో, బాలినేని కావ్యారెడ్డి, బాలినేని ప్రణీత్ రెడ్డి గారి సతీమణి, ఆమె చాలా హుందాగా ప్రవర్తించాల్సింది పోయి ఎన్నికల్లో దామచర్ల జనార్దన్ గారి భార్య కుమార్తెలు కూడా తిరిగారు. ఎక్కడైనా ఇటువంటి సందర్భం ఎదుర్కొన్నటువంటి సందర్భం ఎక్కడైనా ఉందా? వారి మీద కూడా ఇష్టం లేని వాళ్ళు తిట్టినప్పుడు, కొట్టు లేకపోతే వద్దు రావద్దన్నప్పుడు దాన్ని హుందాగా స్వీకరించి పక్కకి వెళ్ళిపోయారు వాళ్ళు కూడా. భారత రాజ్యాంగ నిర్మాత, అణగారిన కులాల ఆరాధ్య దైవం బాబాసాహెబ్ అంబేద్కర్ గారు ఇచ్చిన ప్రజాస్వామ్యం ఇది. మనం ఏదో అడవుల్లో లేకపోతే రాతి యుగంలో లేము, మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం. అయితే జగన్మోహన్ రెడ్డి గారికి నేను ఆ రోజు మేము ఎన్టీ రామారావు స్టాచ్యూ దగ్గర చెప్పాము, నువ్వు ఏ రోజైతే నవభారత రాజ్యాంగ నిర్మాత యూనివర్సిటీ తీసినావో, మీ నాన్న పేరు పెట్టినావో ఆ రోజే నీ పతనం స్టార్ట్ అయింది. మేము ఒకటే చెబుతున్నాం, ఈ భారతదేశంలో దళితుల జోలికి వచ్చిన ఏ పార్టీ పుట్టగతులు ఉండవో దానికి నిదర్శనం ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతుంది. మేము ఈ రాష్ట్రంలో ఉన్న దళితులు మొత్తం ముక్త కంఠంతో నువ్వు ఏమేమి అఘాయిత్యాలు చేసావో, ఏమేమి చేసావో అన్నీ తెలుసు. అయితే మనము ప్రజాస్వామ్యంలో ఉన్నాం. బడుగు బలహీన వర్గాలు ఏంటంటే ఏదైనా ఒకటి ఇస్తానంటే ఆశ, తంతానంటే ఎడంగబోతారు. అటువంటి కాలంలో ఉన్న ఈ బడుగు బలహీన వర్గాలకు పునాదుల నుంచి కూడా ఎన్టీ రామారావు గారు ఏ దిక్సూసిన పార్టీ పెట్టాడో కానీ ఆ రోజు నుంచి పక్కా గృహాలు కానీ, శంకర్లు కానీ, ల్యాండ్ పర్చేస్ స్కీములు కానీ మహానుభావుడు చంద్రబాబు నాయుడు గారి నేతృత్వంలో అభివృద్ధి కానీ ఆ రకంగా చూసాం. మరి ఒంగోలు నియోజకవర్గానికి వస్తే
మా అన్న దామచర్ల జనార్దన్ గారు ఒక చరిత్ర సృష్టించాడు అభివృద్ధిలో మళ్ళీ చరిత్రలో నిలిచిపోయే విధంగా ఈరోజు మన దళిత ప్రజలైతేనేమి అన్ని కులాలైతేనేమి ఆయనకు ఆరతులు పట్టారు. అయితే మేము ఒకటే చెబుతున్నాం, ఈ పల్లెలు ఈ విధంగా బాగుపడాలంటే దామచర్ల జనార్దన్ లాంటి వ్యక్తే కావాలి మనకి. జిందో డివిజన్ వెంగముక్కలపాలెంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారికి ఘనమైన నివాళుల్ని అర్పించడం జరిగింది. మన పార్లమెంట్ అధ్యక్షుడు చుండి శ్యామ్ ఆధ్వర్యంలో, శశికాంత్ అన్న ఆధ్వర్యంలో ఘనమైన నివాళులు అర్పించడం జరిగింది. ఈరోజు ఒకటే చెప్తున్నాను, మొన్న ఎలక్షన్స్లో ఇక్కడ ఈ మా ఎస్సీ సోదరీమణుల్ని ఈ బాలినేని ప్రణీత్ రెడ్డి, వాళ్ళ భార్య కావ్యారెడ్డి, వాళ్ళ నాన్న వీళ్ళందరూ చాలా రకాలైన హింస క్రియేట్ చేసి ఇక్కడున్న జనాలని భయభ్రాంతులను క్రియేట్ చేశారు. దాని పర్యవసానంగా చాలామంది మీద రౌడీ షీట్ ఓపెన్ చేసి దరిదాపు 40 మంది దాకా ఊరు వదిలిపెట్టి వెళ్ళే పరిస్థితికి కారణమయ్యారు. మీరు ఇక్కడ ఇచ్చిన మెజారిటీ చాలా బాగా ఇచ్చారు. అందరూ ఐక్యంగా పనిచేసి ఈ డివిజన్లో మెజారిటీ రావడానికి అన్ని రకాలుగా అండదండలు అందించారు. మీకు దామచర్ల జనార్దన్ గారు కూడా మీరు ఈ ఏరియాలో ఎటువంటి డెవలప్మెంట్స్ కావాలో అన్నీ కూడా చేసి మీ అందరికీ తోడ్పాటు అందిస్తారని తెలియజేస్తారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా నారా చంద్రబాబు నాయుడు 4వసారి ప్రమాణ స్వీకారం చేసిన సందర్భాన్ని పురస్కరించుకుని ఒంగోలు నగరం నందు ఆంధ్రప్రదేశ్ విద్యార్థి యువజన జేఏసీ ఆధ్వర్యంలో విజయోత్సవ వేడుకలు నిర్వహించారు. ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయ ప్రాంగణంలో విద్యార్థి జేఏసీ రాష్ట్ర అధ్యక్షులు రాయపట్టి జగదీష్ ఆధ్వర్యంలో కేక్ కట్ చేసి ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ సందర్భంగా రాయపట్టి జగదీష్ మాట్లాడుతూ గత తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ప్రకాశం జిల్లాకు విశ్వవిద్యాలయం కేటాయించడం జరిగిందని అన్నారు. ఆ తర్వాత అధికారంలోకి వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం విశ్వవిద్యాలయం నిధులు కేటాయించడంలో విఫలమైందని అన్నారు. గత ప్రభుత్వంలో విద్యా వ్యవస్థను పూర్తిగా నిర్వీర్యం చేశారని మండిపడ్డారు. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకాశం జిల్లా విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి విశ్వవిద్యాలయాన్ని అభివృద్ధి చేయాలని రాయపట్టి జగదీష్ కోరారు. జిల్లాలోని ఎమ్మెల్యేలు గెలుపొందిన కూటమి అభ్యర్థులకు ఆయన శుభాకాంక్షలు తెలియపరిచారు. ఈ కార్యక్రమంలో జిల్లా అధ్యక్షులు పిడతల కరుణాకర్, నగర అధ్యక్షులు శ్రీకృష్ణ, జిల్లా ప్రధాన కార్యదర్శి సూర్యతో పాటు పలువురు విద్యార్థి నాయకులు పాల్గొన్నారు. ఈరోజు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో విద్యార్థి జేఏసీ ఆధ్వర్యంలో నూతన ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన నారా చంద్రబాబు నాయుడు గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ దాదాపుగా 2017లో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయం అప్పుడు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు గారు ప్రారంభించారు. అప్పుడైతే ఏ విధంగా ఉందో ఇప్పటికీ అదే పరిస్థితి ఉంది, కానీ అభివృద్ధి చెందల. కాబట్టి ప్రకాశం జిల్లాలో ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయానికి నిధులు కేటాయించి మరి అదేవిధంగా ప్రకాశం జిల్లా విద్యార్థి యువత ఆకాంక్షలు నెరవేర్చే విధంగా అన్ని డిపార్ట్మెంట్లు ఏర్పాటు చేసి మరి యూనివర్సిటీ ముందుకు పోవాలని చెప్పి కోరుకుంటూ ఈరోజు ఏదైతే కూటమి ముఖ్యమంత్రిగా మరి చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా డిప్యూటీ సీఎం మన పవన్ కళ్యాణ్ గారికి, అదేవిధంగా ప్రకాశం జిల్లా మంత్రులైన డోలా వీరాంజనేయ స్వామి గారికి, అదేవిధంగా మన గొడ్డుపాటి రవికుమార్ గారికి కృతజ్ఞతలు తెలియచేస్తూ గత ప్రభుత్వంలాగా కాకుండా ప్రకాశం జిల్లాలో ఉన్న సమస్యలు ఏ అయితే ఉన్నాయో అవన్నీ కూడా పరిష్కరిస్తారని, యూనివర్సిటీలో అదేవిధంగా నిధులు కేటాయించి విద్యార్థులకు అందుబాటులో తీసుకొని రావాలని, IIIT ఏర్పాటు చేయాలని కోరుతూ ఈరోజు ఆంధ్రకేసరి విశ్వవిద్యాలయంలో కేక్ కటింగ్ చేసుకోవడం జరిగింది. ఎందుకంటే గత ప్రభుత్వం విద్యార్థి యొక్క యువత ఆకాంక్షల మీద నీళ్లు చల్లింది. కాబట్టి కొత్త ప్రభుత్వంలో విజయం సాధించాలని, రామాయపట్నం పోర్టు ప్రకాశం జిల్లాలో కలపాలని చెప్పి, విద్యార్థి యువతకు ఉద్యోగ ఉపాధి అవకాశాలు ఇవ్వాలని చెప్పి విద్యార్థి యువజన జేఏసీ తరఫున మేము ఈరోజు యొక్క కార్యక్రమాన్ని నిర్వహించాం. జిల్లాలో రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న లైసెన్స్ సర్వేయర్లకు వేతనంతో కూడిన పని భద్రత కల్పించాలని లైసెన్స్ సర్వేయర్ల యూనియన్ నాయకులు విజయ్ అన్నారు. నగరంలోని ప్రెస్ క్లబ్ నందు లైసెన్స్ సర్వేయర్ల సమావేశం నిర్వహించారు. 2014 సంవత్సరం నుండి లైసెన్స్ పొందినటువంటి సర్వేయర్లకు ప్రభుత్వం స్కిల్ డెవలప్మెంట్ కింద శిక్షణ ఇచ్చి మండలాల్లో లైసెన్స్ సర్వేయర్లుగా వినియోగించుకుందని అన్నారు. ఆనాడు జిల్లాలో ఉన్న లైసెన్స్ సర్వేయర్లు అందరూ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వం ఒక ఫైల్ నడిపినప్పటికీ అది అనివార్య కారణాల వల్ల ఆగిపోయిందని అన్నారు. తర్వాత వచ్చినటువంటి ప్రభుత్వం జమ్ముల మడుగు బహిరంగ సభ
సాక్షిగా లైసెన్స్ సర్వేయర్లను గుర్తింపు తీసుకొచ్చి వారికి పని భద్రత, జీతం భద్రత కల్పిస్తామని హామీనిచ్చి ఈ 5 ఏళ్లు కాలయాపన చేసి పట్టించుకోలేదని ఆరోపించారు. మా కుటుంబాలు చిన్న భిన్నంగా మారాయని, కొత్తగా ఏర్పడ్డ ప్రభుత్వం వెంటనే మా యొక్క సమస్యని పరిష్కరించాలని వారు డిమాండ్ చేశారు. ఈ సమావేశంలో సర్వేయర్లు చిరంజీవి, వెంకటరెడ్డి, ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు. కమిటీ వేసి 3000 మంది నిజంగానే ఉన్నారు. వీళ్ళ లైవ్లు కూడా నుంచి మళ్ళీ మొదలు పెట్టాలి. అది మనం ఎప్పుడు పోయినా కూడిన జీవితం కావాలి. ఎందుకంటే లైసెన్స్ సర్వేలో మనకు ఒక రికగ్నైజ్ ఆల్రెడీ ఉంది కాబట్టి పరిస్థితి వచ్చేసింది. మా సంబంధిత డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళినా కానీ అదే మాట ఎదురైతే మేము ఎక్కడ పెట్టుకోవాలి తలకాయ? మా పరిస్థితి లేనిది ఎంతో దుర్భరమైన పరిస్థితుల్లో మేము నలిగిపోతున్నాం, ఒంటరి పోరాటం చేస్తున్నాం. డిపార్ట్మెంట్ కూడా ఎందుకు మాకు సహకరించలేదో ఆ టైంలో మాకు తెలియదు. చాలామందిని కాళ్ళు పట్టుకొని మరీ అడిగాం, కానీ ఒక్కరు కూడా కనికరించలేదు. ఇప్పుడైనా సరే మా కష్టాన్ని, మేము చేసిన పనిని గుర్తించి మాకు ఉపాధి కల్పించి 3000 మంది బతుకులు బాగు చేయండి. మిమ్మల్ని కోరుకునేది ఇదే. మా దగ్గర ఎటువంటి అధికారికంగా అడగడానికి ఏమీ లేకపోయినా మేము డిపార్ట్మెంట్లో పనిచేసాము, ఆ పనిని గుర్తించి మాకు ఉద్యోగ భద్రత కల్పించి 3000 కుటుంబాలకి భరోసానివ్వండి. ఈ కుటుంబాలు బాగుంటే, ఈ 3000 కుటుంబాలు బాగుంటే, వాళ్ళ పిల్లలు నవ్వుతూ ఉంటే, వాళ్ళ పిల్లలు ఎడ్యుకేషన్ ద్వారా మంచి భవిష్యత్తుని ఎన్నుకుంటారు. దాని ద్వారా మీరు పునాదులు వేసిన వాళ్ళు అవుతారు, సమాజానికి మంచి సహాయం కూడా వీళ్ళు అందించిన వాళ్ళు అవుతారని మీకు సవినయంగా ఇప్పుడున్న ప్రభుత్వానికి కూడా కోరుకుంటూ, దయచేసి మమ్మల్ని గుర్తించండి, మా కష్టాన్ని గుర్తించండి. ఇదే మిమ్మల్ని కోరుకునేది. ప్రభుత్వాన్ని గత ప్రభుత్వంలో మా ఉనికిని ప్రశాంతంగా మార్చారు. మేము ఉన్న విషయాన్ని మర్చిపోయారు. గతంలో ఏదో కొంత ఉనికన్నా ఉంది, ప్రస్తుతానికి ఉన్నామనే ఉద్దేశంతో ఉన్నారు. చంద్రబాబు నాయుడు గారిని గుర్తించి మళ్ళీ అతను తీసుకొచ్చిన వ్యవస్థని మళ్ళీ ఆయనే సంరక్షించాలని కోరుకుంటున్నారు. ఇవి బులెటిన్లోని విశేషాలు. తిరిగి మరో బులెటిన్లో మళ్ళీ కలుసుకుందాం. అప్పటి వరకు కీప్ వాచింగ్ సిటీ న్యూస్ ఒంగోలు.